అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బిందు బిందాస్ లైఫ్. ఇవాళ నేను డిన్నర్ లేదా స్నాక్ గా తినే ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను. మరమరాలతో ఇంట్లోనే చేసుకోవచ్చు, హెల్దీగా అండ్ టేస్టీగా. దానికి కావాల్సినవి మరమరాలు, కీరా ముక్కలు, కొబ్బరి ముక్కలు, టమాటోలు, ఉల్లిపాయలు. నా దగ్గర ఆ రోజు అవైలబుల్ గా దానిమ్మ గింజలు ఉన్నాయి. కివీ కానీ, యాపిల్ కానీ, పైనాపిల్ కానీ, జామకాయలు కానీ, ఆ సీజన్ లో మీకు ఏవి దొరికితే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. చిలకడ దుంప ముక్కలు వేసుకోవచ్చు. ఇలా అన్ని స్టీమ్ చేసిన చిలకడ దుంపలు కూడా యాడ్ చేసుకున్నాను నేను లాస్ట్ లో. పల్లీలు, జీడిపప్పు, పుట్నాలు కూడా వేయించుకుని వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసి అన్ని కలుపుకున్నాను. ఫస్ట్ మరమరాలు అప్పుడే కలుపుకోకూడదు, ఎందుకంటే మరమరాల లోపల ఎయిర్ ఉంటుంది, దానివల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది. వాటిని ఎక్కువ వెజిటబుల్స్ తో తీసుకుంటేనే, ఫైబర్ రిచ్ గా ఉంటేనే అరుగుదల ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ వెజిటబుల్స్ అన్ని ముందు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో కలిపేసి దానిలో మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి మాత్రం మర్చిపోకండి. చాట్ మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా ఇష్టపడే వాళ్ళు గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. మీ టేస్ట్ ప్రకారం స్పైసెస్ యాడ్ చేసుకోండి. అలాగే వీటిల్ని ముందు వెజిటబుల్స్ లో కావాల్సినంత యాడ్ చేసేసి తర్వాత హాఫ్ పోర్షన్ లో, అంటే మనం 2 స్పూన్స్ వెజిటబుల్ మిక్స్చర్ మొత్తాన్ని తీసుకుంటే 2 స్పూన్స్ మరమరాలు తీసుకోవాలి. మరమరాలు ఎక్కువ వెళ్లకుండా, అందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ వెళ్లకుండా వెజిటబుల్స్ ఎక్కువ వెళ్లేలాగా బాడీలోకి ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఇది కొంచెం తిన్నా మనకి చాలా ఫుల్ గా ఉంటుంది, ఎక్కువ ఎనర్జెటిక్ గా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే వరకు మనకి ఆకలి అనిపించదు, దాహంగా కూడా ఉండదు. ప్రతి వెజిటబుల్లోనూ వాటర్ ఉంటుంది కదా, రిచ్ వాటర్, ఫైబర్ ఉంటుంది. మనకి ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి న్యాచురల్ గా ఎంతో టేస్టీగా మనం ఇంట్లో తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి కావాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం కారం తగ్గించి బ్యాలెన్స్ అవ్వడానికి టేస్ట్ మొత్తం వాళ్ళకి ఏం చేస్తామంటే మనం పటికి బెల్లం పౌడర్ యాడ్ చేస్తాం. పట్టికి బెల్లం అంటే మిశ్రీ అని చిన్న చిప్స్ దొరుకుతాయి, అవి కాదు. కండపట్టికి బెల్లం మనకి మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని దంచుకొని అది నేను మిక్సీ చేసి పెట్టుకుంటాను బాక్స్ లో. ఆ బాక్స్ లో కొద్దిగా అన్ని స్పైసెస్ గా ఒకవేళ అనిపిస్తే వాళ్ళకి పైన అది స్ప్రింకిల్ చేసి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా నిమ్మకాయ పడలేదు అనుకుంటే వాళ్ళు మామిడి ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, ఉసిరి తురుము యాడ్ చేసుకోవచ్చు, లేదా టమాటోస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయని స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది డిన్నర్ గా కూడా చాలా మంచిది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా, డిన్నర్ గా కూడా ఇది చాలా మంచిది. ఇలా స్పైసెస్ వేసుకుని మీ ఇష్టమైనంత పోర్షన్ లో నువ్వులు మర్చిపోకండి. అవిసె గింజలు పొడి ఉంటే వేయచ్చు. అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలు, పుచ్చగింజలు, ఇవన్నీ కూడా వేయించుకుని రెడీగా ఉంటే మీరు అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అప్పుడు పచ్చిగా ఉన్నాయి, అవైలబుల్ గా వేయించినవి అయిపోయినాయి, అందుకని నేను ఇందులో యాడ్ చేయలేదు. నువ్వులు అయితే ఖచ్చితంగా ప్రతి దానిలో నేను యాడ్ చేస్తాను. నువ్వులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు చూపించిందే పటికి బెల్లం పౌడర్. ఇది పటికి బెల్లం మిశ్రీ కాదు, కండ పటికి బెల్లాన్ని దంచుకుని తర్వాత బరకగా మిక్సీ వేసుకున్నాను. అది కొంచెం యాడ్ చేశాను. ఒకవేళ ఏదన్నా టేస్ట్ కారంగా ఎక్కువ అనిపించినా వాటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఇలా మరమరాల మిక్చర్ ని మనం ఇంట్లో చేసుకోవచ్చు. మరమరాల ప్లేస్ లో అటుకులు వేయించి తీసుకోవచ్చు, కార్న్ ఫ్లేక్స్ వేయించి చేసుకోవచ్చు. ఇంట్లోనే మనం బజ్జీ మిక్చర్ బండి వాళ్ళు చేసే అన్ని రకాల ఐటమ్స్ ఇంట్లో చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.